కాంగ్రెస్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కు రియాక్ట్ అయ్యారు హరీష్ రావు. 2034 వరకు అధికారంలో ఉంటామన్నం కాదు, దమ్ముంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలన్నారు. గెలుస్తామన్న నమ్మకం ఉంటే ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. నీకు అధికారం మదంతో మాట్లాడుతున్నావు, అహంకారంతో మాట్లాడుతున్నావు. తప్పకుండా ప్రజలు నీకు ఉప్పు పాతరేస్తారు. జాగ్రత్త బిడ్డ, రోజు లెక్క పెట్టుకో అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఏందా చిల్లర మాటలు ఏంటి నువ్వు ఇంకా మాట్లాడుతుండు. 2034 కూడా మేమే గెలుస్తాం, 28 కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీకి రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకున్నప్ప. నువ్వు గెలుతానంత దమ్ములే కదా, నువ్వు పనిచేసినట్టు కదా. నిజంగానే నువ్వు పనిచేస్తే 2028 దాకా ఎందుకు, ఇప్పుడే రాజీనామా చేద్దాం. పడి అందరం అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు కూడా అమ్మేవాడేదో ప్రజలే తేల్చి చెప్తారు. ఇప్పుడు నీకు లేదు, నువ్వు మా ఎమ్మెల్యేలను మూసుకున్నావు కదా, 9 మందినో 10 మందినో. దమ్ముంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఇదో అదో ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుతా ఎందుకు, పోదాంపా ప్రజలకు ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పనిచేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే పది అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు. ఇలా ఎన్ని అబద్ధాలు మాట్లాడినంటే నేను ఇందాక చూస్తా ఉంటే అసలు వెనకనేదో ఆయనకు శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడితే నెత్తివల్లి సరిపోతాడు అనేది ఉంటుండే చూడు వెనకనేదో సామెత. అట్లా రేవంత్ రెడ్డి అబద్ధాలు తప్ప జీవితంలో నిజాలు మాట్లాడు.